మెదక్ జిల్లా కామారం గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వాహనాల టైర్లను కరిగించి వాటి నుంచి ఆయిల్ పౌడర్ తయారు చేసే కంపెనీని తమ గ్రామంలో నిర్మించవద్దని సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న 2 కంపెనీల వల్ల గ్రామం పూర్తిగా కలుషితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించి తలపెట్టిన కంపెనీని నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో నూతన కంపెనీని నిర్మిస్తే 2 చెరువులుగా పూర్తి కలుషితమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసినట్టయితే అక్కడ ఉన్న రైతులు కానీ మత్స్య సంపద కానీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఒక భూగర్భ జలాలు కూడా కలుషితమై బాగా ఇబ్బందులు అవుతుంది. ఈ కంపెనీలను బంద్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కంపెనీలు నడిచినట్టయితే మేము ఏడాకంటే ఆడదాకా పోయి దాన్ని బంద్ చేయడానికి ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. కంపెనీ వల్ల మాకు అందరికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు పొలాల అక్కడికి పోయి పని చేసుకొని ఉన్నా కానీ తాగనికి కూడా ఇబ్బంది అవుతుంది. అంత సమ్మర్ వస్తుంది. గ్రామంలో 103 సర్వే నంబర్లో నూతనంగా టైర్ల కంపెనీ నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించిన 2 కంపెనీలతోటి మేము పొల్యూషన్కు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందితో గురవుతున్నాము. అక్కడున్న రైతులు పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయ్యి చెరువులో చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మా కామారం గ్రామస్తులం అంతా ఏకతాటిగా వచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చి కంపెనీని నిర్మించొద్దని రద్దు చేయాలని కలెక్టర్కు అదనపు కలెక్టర్కు ఇవాళ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలని కలుషితమైన కంపెనీలు పర్మిషన్ ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాము. కామారం గ్రామస్తులంతా ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగితే కామారం గ్రామస్తులందరం కలిసి రాస్తారోకకైనా దేనికైనా సిద్ధంగా మేము ఉన్నామని కామారం గ్రామస్తులం అంతా ఏకదాటిగా చెప్తున్నాము. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసిన